శ్రీ సత్యసాయి జిల్లా కదిరిలో వైసీపీ నాయకుడిపై చీటింగ్ కేసు నమోదైంది. సాధారణ ఎన్నికల్లో కదిరి నుంచి పోటీ చేసి ఓడిపోయిన ఎమ్మెల్యే అభ్యర్థి మక్బూల్పై చీటింగ్, ఫోర్జరీ, పత్రాల మార్పిడి కింద కేసు నమోదు చేశారు పోలీసులు. కడప జిల్లా పులివెందులకు చెందిన రమణారెడ్డి అనే వ్యక్తి 2005లో కదిరిలో చర్చి స్థలాన్ని మరో 5గురితో కలిసి 20 లక్షల రూపాయలకు కొనుగోలు చేశారు. చర్చ్ వారికి అడ్వాన్స్గా 18 లక్షల రూపాయలు చెల్లించి అగ్రిమెంట్ చేసుకున్నారు. అయితే ఆ తర్వాత స్థలాన్ని రిజిస్ట్రేషన్ చేయించేందుకు చర్చ్ వారు నిరాకరించారు. దీంతో కొనుగోలుదారులు అనంతపురం కోర్టును ఆశ్రయించారు. విచారించిన కోర్టు కొనుగోలుదారులకు 2007లో అనంతపురం రిజిస్టర్ కార్యాలయంలో స్థలం రిజిస్టర్ చేయించి ఇచ్చింది. అయితే రమణారెడ్డికి తెలియకుండా మిగిలిన 5గురు ఆ స్థలాన్ని ఇతరులకు అమ్మేశారు. మక్బూల్ అహ్మద్కు అన్ని విషయాలు తెలిసినప్పటికీ అక్రమ రిజిస్ట్రేషన్కు సాక్షులుగా సంతకాలు చేశారు. దీంతో బాధితుడు రమణారెడ్డి తన భాగస్వాములుగా ఉన్న వారితో పాటు వైసీపీ నాయకుడు మక్బూల్పై పోలీసులకు ఫిర్యాదు చేశారు. దీనిపై కేసు నమోదు చేసుకున్న సీఐ నారాయణరెడ్డి పూర్తి స్థాయిలో విచారణ చేపట్టి చట్టపరమైన చర్యలు తీసుకుంటామని స్పష్టం చేశారు. వివరాలు మా ప్రతినిధి సురేష్ అందిస్తారు. సురేష్, కదిరిలో వైసీపీ నేతల భాగవతాలు ఒక్కొక్కటిగా బయటపడుతున్నాయి. కదిరి వైసీపీ నుంచి వైసీపీ అభ్యర్థిగా పోటీ చేసిన మక్బూల్ అహ్మద్ పైన ఏకంగా ఫోర్జరీ కేసు నమోదైంది. కడప జిల్లా పులివెందుల గ్రామానికి చెందిన రమణారెడ్డి ఏదైతే 2005 సంవత్సరంలో 2.5 సెంట్ల స్థలాన్ని కొనుగోలు చేశాడు. 20 లక్షలకు సంబంధించి దాదాపు 18 లక్షల రూపాయలు మొదట అడ్వాన్స్ గా చెల్లించి చర్చికి సంబంధించిన స్థలాన్ని అగ్రిమెంట్ చేసుకున్నాడు. అయితే 6 మంది భాగస్వామ్యంతో రమణారెడ్డి ఈ 2.5 సెంట్ల స్థలాన్ని కొనుగోలు చేస్తే ఒక 5 మంది మాత్రం 5 మందితో కలిసి మక్బూల్ అహ్మద్ ఇందుకు సంబంధించి అనంతపురంలో రిజిస్ట్రేషన్ చేయించారు. దీనికి గాను విట్నెస్ సాక్షి సంతకము మక్బూల్ అహ్మద్ చేశారు. తనకు తెలియకుండా ఏదైతే రమణారెడ్డి తనకు తెలియకుండా తన సంతకాలను ఫోర్జరీ చేసి నకిలీ పత్రాలు సృష్టించి అనంతపురంలో రిజిస్ట్రేషన్ చేయించారు. ముఖ్యంగా ఏకంగా వైసీపీ నేత మక్బూల్ అహ్మద్ ఇందుకు సంబంధించి రిజిస్ట్రేషన్ సంబంధించి సాక్షి సంతకం వేశారంటూ కూడా రమణారెడ్డి కదిరి పట్టణ పోలీసులకు ఫిర్యాదు చేశారు. ఫిర్యాదు మేరకు పూర్తి స్థాయిలో విచారించిన కదిరి పట్టణ పోలీసులు కదిరి వైసీపీ ఇన్ఛార్జ్ గా ఉన్న మక్బూల్ అహ్మద్ తో పాటు మరో 5 మంది పైన ఫోర్జరీ కేసు నమోదు చేశారు. నవీన్, థ్యాంక్ యూ.